హాయ్ అండి, ఇది మా బేతవోలు గ్రామంలోని 600 సంవత్సరాల క్రితం కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయము. నాడు రామాలయం, నేడు శివాలయం ఇలా నేలమట్టం చేస్తున్నారు. ఈ దృశ్యాలు చూస్తుంటే మాత్రం మనసు కలిచివేస్తుంది. బేతవోలు నడిబొడ్డున ఉన్న రామాలయం, శివాలయం లాంటి పురాతన దేవాలయాలన్నీ ఇలా నేలమట్టం చేసి ఇదే ప్లేస్ లో మళ్ళీ నూతన దేవాలయాలు నిర్మించడానికి మా ఊరు పెద్దలందరూ ముందుకొచ్చారు. కొద్దిమంది సభ్యులు ఒక కమిటీగా ఏర్పాటయ్యి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ పనులన్నీ జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి పురాతన దేవాలయాలన్నీ ఇలా నేలమట్టం చేస్తుంటే మాత్రం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎంతో మంది ఈ దేవాలయ ప్రాంగణంలో ఆడుకున్న వాళ్ళు ఎక్కడెక్కడో రాష్ట్రాలు దాటి దేశాలు దాటి స్థిరపడిపోయారు. ఇప్పుడు అయినప్పటికీ మన ఊరి దేవాలయాలు ఇలా నేలమట్టం అయ్యాయంటే బాధాకరంగా ఉంటది కదా ఎవరికైనా. ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా మన పుట్టునూరును మాత్రం మర్చిపోలేం కదండి. మా బేతవోలు గ్రామస్తులు ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఈ వీడియో చూస్తారని వారి కోసం అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ బేతవోలులో రామాలయం శంకుస్థాపన కార్యక్రమం అయిపోయింది. ఇక శివాలయానికి కూడా ముహూర్తం ఖరారు చేస్తారు. మళ్ళీ రామాలయాన్ని శివాలయాన్ని చూడాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. ఎలా ఉందండి నా ఈ వీడియో? మీకు నచ్చిందా? ఓం నమః శివాయ. వీడియో నచ్చితే లైక్ చేయండి.